హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆవకాయ బిర్యానీ తెలుగు వ్లాగ్స్. సో ఈరోజు మన ఛానల్లో రైస్ రెసిపీ చేస్తున్నాను అండి, వెజిటేబుల్ బిర్యానీ. సో ఇది మనకి ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అండి. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా మనం ఈజీగా మార్నింగ్ ప్రిపేర్ చేసేయచ్చు. సో ఇక్కడ నేను దానికి కావాల్సిన వెజిటేబుల్స్ చూపిస్తున్నానండి. క్యారెట్, అలాగే టమాటా, బంగాళదుంప, బీన్స్, పచ్చిమిర్చి, పీస్, అలాగే స్వీట్ కార్న్. సో ముందుగా మనం కడాయి హీట్ అయ్యాక అందులో 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాము. అలాగే ఆయిల్ కూడా వేసానండి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. సో అలాగే బిర్యానీ స్పైసెస్ వేసుకున్నాం. షాజీరా, జాపత్రి, జాజికాయ, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, అలాగే యాలకులు. సో అవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేస్తున్నామండి. ఇవేవి బాయిల్ అయితే చేయలేదు, వాష్ చేసి కట్ చేసిన పీసెస్ వేసుకుంటున్నాము. సో మనకి ఈ వెజిటేబుల్స్ కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి, ఉప్పు సాల్ట్ వేసుకొని. సో మనకి మార్నింగ్ వెరీ ఈజీగా సింపుల్గా రెసిపీ అయితే రెడీ అయిపోతుందండి. పిల్లలకి లంచ్ బాక్స్ కింద ప్రిపేర్ చేసేయచ్చు. సో పిల్లలకి ఈరోజు ఏంటంటే న్యూట్రిషన్ వీక్ చెప్పాను కదండి, జరుగుతుంది. సో ఈరోజు ఏంటంటే వాళ్ళకి లంచ్ బాక్స్లో రైస్ ఐటమ్ అనేది ప్రిపేర్ చేయాలి విత్ రైతాతో. సో వీళ్ళకి రైతా ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టానండి. సో ఇక్కడ మనకి వెజీస్ అనేవి వేగిపోయినాయి. సో ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం అండి, 1.5 టీ స్పూన్ వరకు. సో మనకి ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. సో ఇక్కడ వెజిటేబుల్స్ మన ఇష్టం వచ్చినవి అయితే వేసుకోవచ్చు అండి. స్వీట్ కార్న్ కూడా స్కిప్ చేయొచ్చు. సో నా దగ్గర ఉందని చెప్పి నేను యాడ్ చేశాను. సో ఇప్పుడు మనకి వెజిటేబుల్స్ అన్నీ వేగిన తర్వాత ఇందులో ఒక 1 టీ స్పూన్ వరకు పెరుగు వేసుకుంటున్నానండి. పెరుగు పుల్లడిది కాకుండా కొంచెం కమ్మగా ఉన్నదైతే రైస్ ఇంకా బాగుంటుంది. సో మనకి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఇవి వేయించుకోవాలండి. సో మనకి రైస్ ఐటెంలోకి బ్రింజాల్ మసాలా కర్రీ, అలాగే ఆలు మసాలా కర్రీ అని, కాజు మసాలా కర్రీ కానీ మనకి రైస్ ఐటెంకి కర్రీస్ బాగుంటుంది. సో ఇక్కడ మనకి ఇవైతే వేయిపోయినాయండి. ఇప్పుడు ఇందులో అల్లం జీలకర్ర పౌడర్, అలాగే మసాలా పౌడర్ కూడా యాడ్ చేశాను, పసుపు, అలాగే కారం. సో ఇవి కూడా మీరు తినే స్పైసీని బట్టి అనేది కారం అనేది యాడ్ చేసుకోండి. సో నేను పిల్లలకి చేస్తున్నాను కాబట్టి కొంచెం కారం అనేది తగ్గించాను, పచ్చిమిర్చి కూడా తక్కువ వేసుకున్నాను. సో ఇప్పుడు మనకి ఆల్రెడీ వెజిటేబుల్స్ అన్నీ వేయిపోయినాయి, మసాలాలు వేసుకున్నాం. ఇందాక మనం ఆయిల్ అనేది బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి. ఇది ఒక 700 ml వరకు రైస్ అయితే బాయిల్ చేసి పెట్టానండి. ఇవి లలితా రైస్. సో ఇక్కడ మీరు ఏంటంటే బాస్మతి రైస్, ఎక్కువగా బాస్మతి రైస్ యూజ్ చేస్తారండి అందరూ. సో నేను అవైతే లేదు, ఓన్లీ ఇంట్లో మనం రెగ్యులర్గా యూజ్ చేసే రైస్తోనే ఈ రైస్ ఐటమ్ అనేది ప్రిపేర్ చేసేసాను. సో ఈ మసాలా అంతా మనకి రైస్ పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. సో ఈ స్టేజ్లో ఏంటంటే మనం సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని, సరిపోకపోతే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదండి, వెరీ టేస్టీ, సింపుల్ అండ్ లంచ్ బాక్స్లోకి ఈజీగా రెడీ అయిపోయే వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆవకాయ బిర్యానీ తెలుగు వ్లాగ్స్. సో ఫైనల్గా మనం కొత్తిమీర, అలాగే పుదీనా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకొని విత్ రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆవకాయ బిర్యానీ తెలుగు వ్లాగ్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.